హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ అశ్విని. ఈరోజు నేను మీకు ఒక తెలంగాణ స్టైల్ స్వీట్ రెసిపీ చూపిస్తాను. ఈ స్వీట్ మీ ఇంట్లో కనుక చేస్తే నాకు కామెంట్ చేయండి. మా ఇళ్ళల్లో అయితే ఫంక్షన్ చేస్తే పక్కా ఈ స్వీట్ చేస్తారు. వీటిని మేము పేనీలు అంటాము. అవి ఎలా చేస్తారో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక హాఫ్ కప్ రైస్ని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలా. తర్వాత వాటర్ తీసేసి ఒక క్లాత్ మీద డ్రై చేసుకోవాలి. ఒక 15-20 మినిట్స్ సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఈ లోపల నేను పిండి కలుపుకుంటాను. నేనైతే స్టాండ్ మిక్సర్ యూజ్ చేశాను. మీ దగ్గర అది లేకపోతే మనం చపాతీ పిండిని నార్మల్గా ఎలా కలుపుతామో అలా కలిపేసుకోవడమే. సో స్టాండ్ మిక్సర్లో 2 కప్స్ వీట్ ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ గీ, 2 టేబుల్ స్పూన్ సూజీ రవ్వ, కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే ఇది స్వీట్ రెసిపీ, వేసుకొని వాటర్ పోసుకుంటూ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మీరు కనుక చేతితో కలిపితే చాలాసేపు కలపాలండి, ఎందుకంటే మీరు పిండిని ఎంతసేపు కలిపితే పేనీలు అంత బాగా వస్తాయి. నాకు ఆ పనంతా నా స్టాండ్ మిక్సర్ చేసి పెట్టేసింది. సో మీరు కనుక చేతితో కలిపితే మాత్రం పక్కా ఒక 15-20 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. చాలా కలిపితే అప్పుడు బాగా వస్తాయి. ఈ లోపల నా రైస్ కూడా డ్రై అయిపోయాయి. సో నేను మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటాను. చూడండి, నాకైతే పౌడర్ ఎక్కువ అవ్వలేదు, అందుకోసమే నేను జల్లెడ పట్టుకున్నాను. మీకు కూడా పౌడర్ అవ్వకపోతే మంచిగా జల్లెడ పట్టేసేసుకోండి. జల్లెడ పట్టేసేసుకున్నాక దీంట్లోకి నేను ఆల్రెడీ బటర్ని ఒక హాఫ్ అన్ అవర్ కౌంటర్ టాప్ మీద వదిలేసాను. సో అది అయిపోయింది, మెత్తగా అయిపోయింది. సో దాన్ని ఇందులో కలిపేసి చపాతీ పిండిలాగా ఎలా కలుపుతామో అలా ముద్ద చేసి పక్కన పెట్టేసేసుకోవడమే దీన్ని కూడా. సో ఇప్పుడు మనం చేసుకున్న చపాతీ ముద్ద ఉంది కదా, దాంట్లో మీకు ఎన్ని ముద్దలు అయితే అన్నీ, నాకైతే ఒక 7 ముద్దలు అయినాయి. సో వాటిని నేను నార్మల్గా మనం చపాతీ ఎలా చేస్తామో అలానే తాల్చుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి సేమ్ చపాతీలాగా చేసేసుకుంటే చూడండి, ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. సో ఇప్పుడు దీని మీదకి మనం ఆల్రెడీ బటర్ ఇంకా రైస్ ఫ్లోర్ కలుపుకున్న మిక్చర్ ఉంది కదా, అది పెట్టేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఎక్కువ పెట్టుకోవద్దు, ఇది ఎక్కువ పెడితే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లోకి వెళ్ళిపోతుంది. సో ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది, అందుకోసమే తక్కువనే పెట్టుకోండి. నేను వీడియోలో చూపించినట్టు కట్ చేసుకొని ఒక్కొక్క లేయర్ని తీసుకొని మెల్లిగా రోల్ చేసుకోవాలి. కొద్దిగా చాలా గ్యాప్ లేకుండా దగ్గరగా రోల్ చేసుకోండి. చూడండి, నేను ఒక 3 లేయర్స్ కలిపి ఒకటి చేసుకున్నాను. సో మీరు కూడా మొత్తం చపాతీలో నాకు ఒక 3 వచ్చాయి, 3 పేనీల్లాగా వచ్చాయి. అలా మధ్యలో విరిగిపోయినా కంగారు పడద్దు, ఏం కాదు. మళ్ళీ దాన్ని అటాచ్ చేసి మళ్ళీ చేసుకోండి. సేమ్ ఇది ఎలా అంటే మనం పిన్ వీల్స్ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్. తర్వాత దీన్ని తీసుకొని మెల్లిగా జెంటిల్గా చేయాలి. కార్నర్స్ నుంచి ఎక్కువ చేస్తే ఆ లేయర్స్ అంతా విరిగిపోతాయి. సో జెంటిల్గా చేసుకోవాలి, నేను చేసినట్టు. సైడ్స్కి కార్నర్స్కి చేయాలి, మధ్యలో చేయొద్దు, ఎక్కువ ప్రెస్ చేయొద్దు, అంతే. తర్వాత దీన్ని ఆయిల్ మనం హీట్ చేసుకొని సైడ్కి మెల్లగా ఆయిల్లో వేసుకొని వెంటనే నేను చేసినట్టు మధ్యలో గరిట పెట్టి అలా పోక్ చేయాలి దాన్ని, లేకపోతే ఆ లేయర్స్ మనకి పైకి రావు. మీరు కనుక ఆయిల్లో వేసి వదిలేస్తే మనకు పూరీలు వచ్చినట్టు వస్తాయి. సో మనకు పూరీలాగా కావద్దు, మనకి లేయర్స్ లాగా రావాలి. సో మీరు మధ్యలో పక్కా వెయ్యగానే పోక్ చేయండి, అప్పుడు లేయర్ లాగా వస్తుంది. నాకైతే ఈ పేనీలు కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంటే నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళైతే కొంచెం తెల్లగా చేస్తారు. చూడండి, నేను అన్నీ చేసి పెట్టేసుకున్నాను. చాలా బాగుంటాయండి, అసలు నోట్లో వేస్తే కరిగిపోతాయి తెలుసా అవైతే. దీనికి మనం షుగర్ పౌడర్కి ఒక 1 కప్పు షుగరు, 2 ఇలాచీ వేసుకొని జస్ట్ గ్రైండ్ చేసి పౌడర్ చేసేసుకోవడమే. మీరు ఎప్పుడు కావాలంటే మీరు తినేటప్పుడు మాత్రమే పౌడరు మీకు ఎంత కావాలో మీ స్వీట్నెస్కి పట్టి మీరు వేసుకోండి, పౌడర్ స్ప్రింకిల్ చేసుకోండి. నేనైతే ఎక్కువనే చేసి పెట్టుకుంటాను. ముందే పౌడర్ వేసి పెట్టొద్దు, ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి, సో క్రిస్పీగా ఉండవు. సో చూసారు కదా, క్రిస్పీ పేనీలు ఫుల్ లేయర్స్తోని రెడీ అయిపోయాయి. నాకైతే చాలా ఇష్టం, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.